ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 30 ఏళ్ళు ఒంటరి ప్రయాణం ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? నేను ఒక డైవర్సిని. 13 ఏళ్ళకే నాకు పెళ్ళయింది. ఈ లాస్ట్ టైం చెప్పినట్టు 60 ఏళ్ళ ఆడదానిలో అమ్మతనాన్ని చూడలేని మృగాళ్ళు ఉన్నాయి ఈ దేశంలో. 30 ఏళ్ళకి ఒక ఆడది బయటకు వచ్చిందంటే ఎవరు ఊరుకుంటారు? ప్రతి వాళ్ళు ట్రై చేస్తారు. పురుషుడికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయం ఎందుకు జరుగుతుంది? 70 ఏళ్ళు వచ్చిన పురుషుడు రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకుంటూనే ఉన్నాడు. రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్న మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ 25 ఏళ్ల వయసులోనే భర్తను పోగొట్టుకుని రకరకాల అవమానాలను ఎదుర్కొంటూ అమ్మ నమస్తే. నమస్తే జయ. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానమ్మా, అనుకోని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఈరోజు నాకు ఈ అవకాశం దొరికింది, మీరు కూడా నాకు టైం ఇచ్చారు, చాలా సంతోషం. నేను ముందుగానే చెప్పినట్లుగా తోడు అది పిల్లల దగ్గర నుంచి పెద్దవారికి కూడా ఖచ్చితంగా అవసరమైన విషయం కదమ్మా. ఈవెన్ పిల్లలైనా కూడా మనం ఒకరు కాదు ఇద్దరు కావాలని చెప్తాం. సరే, అనుకోని కారణాల వల్ల లేకపోతే దానికి మనం ఏం చేయలేము, అంతే కదా. బట్ పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఒక చక్కని ఆలోచన, ఇది సమాజం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, వారు ఎలా తీసుకుంటారు అనేది పక్కన పెడితే మీకు వచ్చిన ఈ ఆలోచన నిజంగా అభినందించదగ్గ విషయం అమ్మ. అసలు ఎలా వచ్చింది మీకు ఆలోచన? తోడు నీడా ఫౌండేషన్ ఎలా వచ్చింది? ఈ ఆర్గనైజేషన్ ఎలా పుట్టింది? ఎప్పుడు కూడా ఒక రివల్యూషనరీ ఐడియా రావాలంటే లోపల నుంచి ఒక ఫైర్ పుట్టాలంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి అనుభవాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు వాళ్ళలో ఒక ఫైర్ని సృష్టిస్తాయి తెలియకుండానే. అంటే వాళ్ళ జీవితంలో పోరాటం, సొసైటీతో పోరాటం, బంధువులతో పోరాటం, ఈ పోరాటం చేసి 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 వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, ఒక మొండితనం వస్తుంది. దాంతో ఒక రివల్యూషనరీ కార్యక్రమం మొదలు పెడతారు. అది పూర్వం దురాచారాలు కానివ్వండి, వితంతు వివాహాలు కానివ్వండి, బాల్య వివాహాల మీద యుద్ధం కానివ్వండి, ఇవన్నీ ఇంచుమించుగా అలా వచ్చినవి. అదేవిధంగా 33 సంవత్సరాల నా ఒంటరి జీవితం కూడా ఈ ఫైర్కి మూల కారణమైంది. సమాజంలో చూస్తున్న కొద్దీ పురుషుడికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయం ఎందుకు జరుగుతుంది? 70 ఏళ్ళు వచ్చిన పురుషుడు రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకుంటూనే ఉన్నాడు. 30-40 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా అది బాల వితంతువుగా అలాగే మిగిలిపోతుంది. దానికి అవకాశం ఉందా లేదా? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే మనం చూసేది మెయిన్లీ సోషల్ స్టిగ్మా. అవునమ్మా, చాలా వరకు 190% అదే. ప్రజలందరూ ఏమనుకుంటారు, బంధువులు ఏమంటారు, ముందు వాళ్ళ అమ్మా నాన్నే తిడతారు. నీకు ఈ వయసులో ఏం రోగం, నీకు ఇంతే ఉంది, నీ జీవితంలో వైధవ్యమే రాసిపెట్టి ఉంది, నీకు ఒంటరి జీవితమే ఉంది, నువ్వు భరించాల్సిందే, ఇలా అనగదొక్కుంటూ వచ్చారు. అందులో నువ్వు పిల్లలుంటే ఇంక అసలు ఆ ప్రశ్నే రాదు. ఆమెకు కూడా ఆలోచనలు రావు, ఎందుకంటే పిల్లల బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తన కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుంది. కానీ ఒక 50 సంవత్సరాలు వచ్చేటికి పిల్లలు సెటిల్ అయిపోతారు. అవునమ్మా, వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ జీవితాల్లో సెటిల్ చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఈమె ఒంటరిగా మిగిలిపోతుంది. కుటుంబం అంటే ఏంటి? భార్య, అతను కానీ ఆమె కానీ. అయితే అతనికి సమాజం అవకాశం ఇచ్చింది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. 2 పిల్లలు ఉండని, 3 పిల్లలు ఉండని, నా పిల్లల్ని పెంచాలి కదా అంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్న మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ 25 ఏళ్ల వయసులోనే భర్తను పోగొట్టుకుని రకరకాల అవమానాలను ఎదుర్కొంటూ, రకరకాల అవహేళనలను ఎదుర్కొంటూ, ఒకరికి ఎదురు రావడానికి వీల్లేదు, ఒక శుభకార్యంలో తను పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఇన్ని రకాలైనటువంటి నువ్వు వితంతువి, నువ్వు ఎదురు రాకూడదు, నువ్వు చూస్తేనే మహాపాపం, పొద్దున్నే నీ లేవగానే నీ ముఖం చూడకూడదు, ఇలాంటి ఎన్ని అవహేళనలు అనుభవించి ఉంటారు, ఎంత టార్చర్ పడి ఉంటారు ఆడవాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన మనిషి తన భార్యని కోల్పోతే నెలలోపు తిరిగి పెళ్లి చేసుకోవటానికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అయ్యో ఆయన ఎవరు చూసుకుంటారు, పిల్లలిద్దరు వెళ్ళిపోయారు కదా అని ఒక సానుభూతి, ఆ కార్నర్ అనేది డెవలప్. అదే ఆడదానికి, అదే ఆడ మనిషికి ఇంకా కూడా ఎందుకు మనం చూడలేదు? ఎందుకు లేదు అంటే తరతరాలుగా నరనరాలుగా మనలో జీర్ణించుకుపోయినటువంటి ఛాందస భావాలు. అంటే ఇది పాపము, మళ్ళీ పెళ్ళి తప్పు, స్త్రీ చేయకూడదు, దానికి ఈ అవకాశం లేదు, వాడికేంటి మగమహారాజు మళ్ళీ చేసుకుంటాడు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు అన్న సాంప్రదాయం మనకి మొదటి నుంచి అలాగ ఉగ్గుపాలతో నోరు పోసారు. దానివల్ల మన మనసులో కూడా జీర్ణించుకుపోయింది, ఇది తప్పు, వాడు పరపురుషుడే, మళ్ళీ పెళ్లి చేసుకున్నా వాడు పరపురుషుడే, వాడితో కలిసి జీవించడం నేరం అన్న భావన వీళ్ళల్లో సోషల్ స్టిగ్మా పాతుకుపోయింది. దాని నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఎంత కష్టం అవుతుంది. వాళ్ళ మనసులో తప్పనిసరిగా ఒక తోడు కావాలని ఉంటుంది ఖచ్చితంగా, ఇది ఎవ్వరూ కాదనిలే నిజం.
ఇది ఎంతమంది లేదు కాదు అని చెప్పినా కూడా వాళ్ళ మనసును వాళ్ళు మోసం చేసుకుంటున్నారు తప్ప అది అబద్ధం. సృష్టిలో తోడు లేకుండా మనిషి ఎవ్వరూ ఉండలేరు, ఎవరి వల్ల కాదు. ఒకసారి మీ గురించి తెలుసుకోవచ్చా? 30 ఏళ్ళు ఒంటరి ప్రయాణం అవునమ్మా. ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? జరిగిన సంఘటన ఏదన్నా ఉంటే మాతో షేర్ చేయండి. నేను ఒక డైవర్సీని. 13 ఏళ్ళకే నాకు పెళ్ళయింది. అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి. నేను ఇంకా హై స్కూల్లో చదువుకుంటున్నా. 13 సంవత్సరాల పెళ్ళి. 13 సంవత్సరాలు అంటే అసలు మానసికంగా శారీరకంగా కూడా పరిణితి చెందని వయసు అది. అసలు పెళ్ళి అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటో తెలియని వయసు. ఏదో కొత్త లంగా వస్తుంది, కొత్త చీర వస్తుంది అని ఆనందించినట్టుగా ఆ వయసులో చుట్టాలందరూ వస్తారు, పప్పన్నం తింటామా, ఆనందంగా ఆడుకుంటామా అని తప్ప ప్రపంచం ఏమిటో తెలియని టైంలో పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లల తల్లిగా 30 సంవత్సరాలకి నేను రోడ్డు మీదకి వచ్చాను, ఒంటరి మహిళగా. అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఆదుకున్నారు. SSLCతో ఆగిపోయిన చదువుని వాళ్ళు మళ్ళీ తిరిగి చదువుకోమని నాకు ధైర్యం చెప్పారు. స్వగ్రామం ఎక్కడమ్మా? చెప్పాలంటే ఆకువీడు, వెస్ట్ గోదావరి. ఓకే. పుట్టింది వెస్ట్ గోదావరి, అదే చెప్తాను నేను. పుట్టింది వెస్ట్ గోదావరి అయినా నేను మనిషిగా పెరిగింది ఈస్ట్ గోదావరి. ఎందుకంటే నేను చదువుకొని ఒక ఉద్యోగంలో స్థిరపడి 25 సంవత్సరాలు ఒక టీచర్గా ఉద్యోగం చేసినప్పుడు నేను సమాజం నుంచి చాలా పాఠాలు ఎదుర్కొన్నాను, చాలా వివక్ష ఎదుర్కొన్నాను, చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నాను. నాకు జీవితం నేర్పిన పాఠాలు ఏమైనా ఉంటే అదే. నేను ఎప్పుడు చెప్తాను, మనకు జీవితం అనే పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులని. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క పాఠ నేర్పింది నాకు. లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తారు బీఈడీలో. అలాగా అది నేర్చుకుంటూ అది సాధించుకుంటూ ఒక్కొక్కడిగే ముందుకు వేయటంలో నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను, నాకు నేనే తెగింపు తెచ్చుకున్నాను. అర్థమవుతుంది ఎన్ని అవమానాలు నిజంగా ఎన్ని ఎదుర్కొని ఉంటారు. ఆ రోజుల్లో సపోర్ట్ అంటే మీకు ఈ ఆలోచన అప్పుడు మీకు కలగలేదు? లేదు. రెండో ఇష్యూకి వెళ్ళాలి, రెండో పెళ్లి లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు. ఆఖరి అమ్మాయికి 7 సంవత్సరాలు. మీరు సగటు మహిళలాగానే ఆలోచించారు. అంతే కదా. అరే 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని నేను ఒక పురాతన ఛాందస భావాలు ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. అలాంటి వ్యక్తిని వాళ్ళ ఇంత రివల్యూషనరీ ఐడియాకు రావాలంటే మనసులో ఎంత సంఘర్షణ కలిగి ఉంటుంది. ఆ రోజుల్లో ఇలా పిల్లలు పుట్టిన తర్వాత పూజలు, వ్రతాలు, నోములు ఇవి తప్ప అసలు వేరే ప్రపంచమే తెలియదు నాకు. ఒక చెక్కు రాయడం రాదు, ఎప్పుడు చెప్తాను నేను అదే. ఒక చెక్కు రాయడం రాదు, ఒక మనిషితో మాట్లాడటం రాదు. అది ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. లోపల బాధపడమే కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు. అలాంటి మనిషిని సమాజంలో మనం ఎదిరించడం మొదలుపెట్టి నా పిల్లల్ని పోషించుకునే ఆ పరిణితిలో ఈ పరిశ్రమలో ఈ నడిచి ముందుకు వెళ్ళటం. అంటే ఒంటరి మహిళ పిల్లల్ని పెంచుకోవటంలో కావచ్చు, తన కాళ్ళ మీద తను నిలబడేటప్పుడు సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మాటలు చాలా యుద్ధం చేయాల్సి వస్తుంది కదా. చాలా అలాంటి ఘటనలు ఏమన్నా ఉన్నాయా? చాలా సందర్భాల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే నాకు ఒకే ఒక అదృష్టం ఏంటంటే నా పేరెంట్స్ నాకు రక్షణగా నిలబడ్డారు. వాళ్ళు నా ప్రక్కన ఉన్నారు కాబట్టి నేను కొంతవరకే పోరాటం చేయగలిగాను. ఒంటరి వాళ్ళు ఇంకా చాలా హెరాస్మెంట్లు అనుభవించారు సొసైటీలో. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నాకు ఒక రక్షణ ఉండేది. అమ్మో ఈవిడ ఏదనంటే వాళ్ళు వస్తారేమో, వాళ్ళు యుద్ధం చేస్తారేమో అనే ఒక భయం ఉండేది. కానీ ఎప్పుడైతే మనం గడప దాటి బయటికి వెళ్ళామో, ఈ లాస్ట్ టైం చెప్పినట్టు 60 ఏళ్ళ ఆడదానిలో అమ్మతనాన్ని చూడలేని మృగాళ్ళు ఉన్న ఈ దేశంలో 30 ఏళ్ళకి ఒక ఆడది బయటకు వచ్చిందంటే ఎవరు ఊరుకుంటారు? ప్రతి వాళ్ళు ట్రై చేస్తారు తప్పనిసరిగా. అయితే అందులోంచి నాకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతివాడు మన కోసం వాడు ట్రై చేస్తున్నాడు, నన్ను నేను రక్షించుకోవాలి అన్న భావనలో ఒక పెద్ద పిల్లగా వాళ్ళ మీద పడి ముందుగానే పడిపోయి నాకు తెలియకుండా నా చుట్టూ నేను ఒక సర్కిల్ ఏర్పరచుకున్నా. అది నాకే తెలియదు. అంటే ఎవరైనా నాతో మాట్లాడాలంటే కొట్టేస్తానేమో అని భయపడేటంత ఉగ్రంగా. మీరన్నారు చూడండి మీ మాట కటువుగా వస్తుందని. అందులోనే వాడు మామూలుగా మాట్లాడితే నేను మామూలుగా మాట్లాడితే వాడు తిన్నగా ఉండడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. అంచేత అలా కాకుండా ముందే నేను గట్టిగా మాట్లాడితే వాడు కంట్రోల్ అవుతాడు. 30 సంవత్సరాలు మీరు ఒంటరి ప్రయాణం చేస్తున్నారు దాదాపుగా. అవును. మీ అవమానాలే దీనికి ఒక కారణమైంది. పునాది కొంతవరకు నా అవమానాలే కాకుండా సమాజంలో నేను బయటపడిన తర్వాత నాలాంటి ఒంటరి మహిళల్ని చాలా మందిని చూశాను. ఇప్పుడు నేను స్కూల్లో పనిచేసేటప్పుడు నాతో పాటు ఉన్న సింగిల్స్, ఒక అన్మ్యారీడ్ ఉంది, ఒక ఆమె విడో ఉంది. ఈ అన్మ్యారీడ్ పిల్లలు లేరు, ఆమె ఒంటరితనంతో బాధపడితే ఈ మ్యారీడ్కి పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని పెద్ద చేసుకునే క్రమంలో ఆవిడ బాధపడేది. సో ఇలా నాకు తెలియకుండానే నాలాంటి ఒంటరిలో నా మనసు వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరూ నాకు దొరికారు. మేము ముగ్గురం కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మేము కలిసి సినిమాలకు వెళ్ళినా, కలిసి షికార్లు వెళ్ళినా, కలిసి టూర్లు వెళ్ళినా, అదే ఈ తోడు నెడలో నేను పెట్టిన టూర్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. అంచేత ఒంటరి మనిషి ఒంటరిగా ఉండే బదులు ఇంకొక మనిషి తోడు, అది ఆడమగా అనవసరం, ఇంకొక మనిషి తోడు ఉంటే కంఫర్టబుల్గా లైఫ్ ఉంటుంది, నీకు ఒక షేరింగ్ ఉంటుంది, నాకు వీళ్ళు ఉన్నారనే ఒక భరోసా ఉంటుంది. దీనివల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. ఏదైనా నా మనసు బాగాలేదనుకోండి, సినిమా పదం రా అంటే వస్తుంది. ఏదైనా బర్త్డే వచ్చిందనుకోండి, ఏడ్చుకుంటూ కూర్చొని ఎవరు మనీ గ్రీట్ చేస్తారు, ఎవరు కేక్ కట్ చేస్తారు, ఎవరు కనీసం తల మీద
నూనె పెట్టి తలంటి పోస్తారు, ఎవరు లేరు కదా. ఇలా బాధపడే బదులు వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చేవారు. ఇవాళ మనం కేక్ కట్ చేసుకుందాం, ఇవాళ మనం సినిమాకి వెళ్దాం, ఇవాళ హోటల్కి లంచ్కి వెళ్దాం. అలా అందరం కలిసి ఉండడంలో ఈ ఒంటరితనం అనే బాధను పోగొట్టుకోగలిగాను. అయితే అలా నడిచిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి, నాకు చిన్న పిల్లలు కాబట్టి, వాళ్ళు ఆ పిల్లల ధ్యాసలో నేను ఒంటరినన్న భావన నాకు ఎక్కువ రాలేదు. ఎప్పుడైతే నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చే టైంకి అదృష్టం ఏంటంటే, చిన్నప్పుడు మ్యారేజ్ కాబట్టి 20 ఏళ్ళకి 3 పిల్లలు పుట్టారు, 40 ఏళ్ళకి పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు. కొడుకులు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, అమ్మాయి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అప్పుడు కూడా నాకు ఒంటరితనం పెద్దగా తెలియలేదు. ఎందుకంటే నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉద్యోగంలో ఉన్నాను. ఆ సాయంత్రం తర్వాత టీచర్స్ యూనియన్లో ఉండేదాన్ని. ఇలా ఏదో ఒక పనిలో రాత్రి 8 వరకు బిజీగా తెలియదేదాన్ని. అదంతా అయిపోయాక ఇంటికి వచ్చి భోంచేసి పడుకుంటే పెద్ద ఒంటరితనం అనిపించాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎప్పుడైతే పిల్లలందరూ వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా మిగిలిపోయాను. చేయడానికి వేరే యాక్టివిటీ ఏం లేదు, ఉద్యోగం లేదు కదా. ఎంతసేపు ఖాళీ కూర్చుంటాం, ఎంతసేపు పక్కాళ్ళతో కబుర్లు చెప్తాం, ఎంతసేపు సినిమా, ఎన్నిసార్లు సినిమాకి వెళ్తాం. అప్పుడు ఒంటరితనం అనేది నాకు తెలిసింది మొదటిసారిగా. ఎప్పుడైతే జీవితంలో అన్నీ అయిపోయి సెటిల్ అయిపోయి ప్రశాంతంగా మిగిలానో, నేను ఒంటరిని అన్న భావన అప్పుడు వచ్చింది. ఎంత పిల్లలున్నా, పోనీ మీ తల్లిదండ్రులున్నా, మీ బంధువులున్నా కూడా మనం ఒంటరి అంటే మన పార్ట్నర్ లేకపోతే ఆ భావన కలుగుతుంది కదా. తప్పనిసరిగా అనిపిస్తుంది. అయితే దాన్ని మర్చిపోవడానికి కొన్ని అంశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, అవును. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో బీఈడీ అసోసియేషన్ ఉంది, దాంట్లో యాక్టివిటీ. ఇవి ఇంటికి వచ్చిన తర్వాత నా ఒంటరితనంతో పాటుగా మిగతా అంశాలు గుర్తొస్తాయి. రేపు పిల్లలకి ఏం పాఠం చెప్పాలి, ఈ పేపర్లు దిద్దాలి, రేపు యూనియన్లో రేపు స్ట్రైక్ ఉంది, ఏం చేయాలి, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి కొంతవరకు తాత్కాలికంగా అయినా దీన్ని మర్చిపోగలుగుతాం. అంటే మీరు ఒక యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి లేని వాళ్ళ పరిస్థితి అదే, వాళ్ళదే భయంకరమైన ఒంటరితనం అంటున్నా. అప్పుడు స్టార్ట్ ఆ రోజు కాదు, ఈ రోజు కూడా నాకు ఒక్కదాన్ని ఖాళీగా ఉంటే తోచదు. ఒక సండే వచ్చిందంటే ఇవాళ ఏం చేయాలని ఆలోచిస్తా. 2 గంటలు ఖాళీ కూర్చుంటే నా మైండ్ పిచ్చెక్కినట్టు అయిపోతుంది. ఇప్పుడు తోడు నీడ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు? 2010 సంవత్సరంలో స్టార్ట్ చేశాను, నా రిటైర్మెంట్ తర్వాత. అవును, అప్పుడు వచ్చిన ఆలోచన. అప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేదు నాకు. మామూలుగా ఏవో చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. సర్వీస్లో కూడా పిల్లలు ఉండేవారు, పేదవాళ్ళు ఉంటారు, ఫీజులు కట్టలేరు, వాళ్ళకి ఫీజులు కట్టడము, వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టించుకోలేక టీచర్లు కొడుతూ ఉండేవాళ్ళు యూనిఫామ్ వేసుకురాకపోతే, అలాంటి వాళ్ళకి యూనిఫామ్ కుట్టించడము. తర్వాత ఫ్లడ్స్ ఎక్కువ, రాజమండ్రిలో వర్క్ చేశాను, గోదావరి ఉంది కదా, ఫ్లడ్స్ ఎక్కువ. ఆ ఫ్లడ్స్ టైంలో వాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటి చిన్న పనులు చేసుకుంటూ నాకు తెలియకుండానే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ పట్ల కొంత మక్కువ ఏర్పడింది. అవి చేసినప్పుడు నాకు తెలియకుండానే ఒక రకమైన సంతృప్తి కలిగేది, ఒక ఆనందం కలిగేది. ఆ 10 మందికి లేని వాళ్ళకి ఒకసారి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కట్టుబట్టలతో బయటపడిపోయారు. వాళ్ళకి ఏదో పాత చీరలు మా ఫ్రెండ్స్ దగ్గర 4-5 దగ్గర కలెక్ట్ చేసి బ్యాగుల్లో పెట్టుకుని 2 వీలర్ మీద వెళ్ళి 2 వీలర్ మీద తిరిగేదాన్ని బాగా. వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించిన సంతోషం నాకు తెలియకుండా ఒక సంతృప్తినిచ్చింది. సో నాకేమనిపించిందంటే, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే మనకు ఒక సంతోషం కలుగుతుంది, ఒక సంతృప్తి కలుగుతుంది, ఒక సహాయం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలా అటువైపుకి అట్రాక్ట్ అవుతూ మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఖాళీ వచ్చిందో, ఎప్పుడైతే రిటైర్ అయ్యానో, అప్పుడు మనం ఏదైనా ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తే బాగుంటుందని మన ఈనాడు పేపర్లో వసుంధరలో వస్తుంటాయి చాలామంది సర్వీస్ చేసే వాళ్ళ పరిచయాలు. అట్లా అవన్నీ తీసి ఒక ఆల్బంలో పేపర్ కటింగ్ ఏది బాగుంటుంది అని చూడడంలో ఈనాడు పుస్తకంలో అనుకుంటాను మురిసెను వివాహ బంధం అని ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో బాగా వృద్ధులైనటువంటి 2 వ్యక్తులకు పెళ్ళైన ఫోటో, ఆ ఫోటో నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. పంచె కట్టుకుని పాతకాలంలో ఒక 70 ఏళ్ల వృద్ధుడు, అచ్చమైన బ్రాహ్మణ గోచి పోసి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని కడియాలు గజ్జలు పెట్టుకుని పాతకాలపు సాంప్రదాయంలో ఒక లేడీ. అది చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని. ఆ కథలో ఏంటంటే, వీళ్ళిద్దరి పిల్లలు ఫారిన్లో ఉన్నారు, ఆమె కొడుకు ఈయన కూతురు ఫారిన్లో ఉన్నారు. వీకెండ్స్లో తెలుగు వాళ్ళు కలుసుకుంటారు. అట్లా కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఇలా వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు, వీళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేస్తే ఒక చోట ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు కదా అనిపించింది. అనుకోవడమే తడుగా వాళ్ళు ఇండియా వచ్చేసి వాళ్ళిద్దరిని ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. అది గోల్డెన్ ఓల్డేజ్ హోమ్ అనుకుంటా దాని పేరు, ఇప్పటికీ ఉంది హైదరాబాద్లో. ఆ గోల్డెన్ ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు పెళ్లి చేశారు. ఆ ఆర్టికల్ చదివినప్పుడు నాకు అనిపించింది, రియల్ ఆర్టికల్ అది. ఈనాడు వసుంధర బుక్ ఆదివారం సండే బుక్ వస్తుంది, సండే అందులో చదివాను అది, అందులో ఆర్టికల్ అది. అది చూసిన తర్వాత నేను చెయ్యాలి అనుకున్న కార్యక్రమానికి ఇది అని నా మైండ్ నాకు చెప్పింది. అంత క్రితం ఇవో చిన్న చేసినా నాకు అంత పెద్ద సాటిస్ఫాక్షన్ రాలా. ఇది చూసినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. సరే ఇలా చేయాలి కదా, నేను ఉన్నది రాజమండ్రిలో కాబట్టి రాజమండ్రిలో ట్రై చేశాను, అదేం నడవాలి, ఎందుకంటే చిన్న ఊరు కదా. ఏం చేత ఈలోగా మా అబ్బాయి ఇక్కడ కొండాపూర్లో ఉండేవాడు, 2వ అబ్బాయి ఇంజనీర్ వాడు, వాళ్ళ ఇంట్లో ఉండడానికి కొద్ది రోజులు అక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఉన్నాయి
చాలా ఏరియాల్లో ఉన్నాయి, కొండాపూర్లో కూడా ఉంది. అలా సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో చేరాను. నాకు బాగా మైండ్లో పట్టుకుంది ఇలాంటి కార్యక్రమం ఒకటి చేస్తే బాగుంటుంది అని. పట్టుకుని సపోర్ట్ ఏమీ లేదు కదా, సపోర్ట్ పిల్లలతో discuss చేశారా? లేదు, మనీ పవర్ లేదు. వాళ్ళు ఫస్టే చెప్పారు నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండడం మాకు కావాలి. మా పెద్దబాయ్ ఏం చెప్పాడంటే నువ్వు రోజు టిఫిన్ డబ్బా సర్దేసుకో, మాతో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళిపో, నువ్వు సినిమాకి వెళ్తావో షికార్కి వెళ్తావో చెట్టు కింద కూర్చుంటావో నీ ఇష్టం, సాయంత్రం దాకా గడిపేయి, సాయంత్రం ఇంటికి రా, అందరం కూర్చుంటాం కబుర్లు చెప్పుకుంటాం. ఇప్పుడు 2010లో స్టార్ట్ చేశారు. అవును, ఇప్పటికీ కూడా మనం 10 సంవత్సరాల పైన 12 ఏళ్ళు 12 అయిపోయింది. సంవత్సరాలు అయింది. అవును, ఇప్పటికీ కూడా రెండో పెళ్లి అంటే అవును. అమ్మో రెండో పెళ్లి చేసుకుందా ఆవిడ అనే పరిస్థితి ఈ రోజుకు ఇప్పటికీ ఉంది. మరి 10 సంవత్సరాల క్రితం అసలు ఎంత అసలు ఘోరంగా ఉండేది. అవును, చాలా అసలు ముందుకు వచ్చారా ఎవరైనా ఇట్లా చేసుకోవటానికి? అది చెప్పాలంటే కేవలం 5 వచ్చారమ్మా ఆడవాళ్ళు. నాకు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు 5 అప్పుడు నాకే భయం వేసింది. మగవాళ్ళు 25-30 అప్లికేషన్లు వచ్చేసాయి, ఆడవాళ్ళు 5 వస్తాయి. ఈ 5తో నేను మీటింగ్ ఎలా చేస్తాను, వాళ్ళు కొడతారేమో, మగాళ్ళు 5 ఆడవాళ్ళని పెట్టి ఏం కార్యక్రమం చేద్దాం అనుకున్నాను, కొడతారేమో అని భయం వేసింది. అయితే దీనికి ముందు నేను ఏం చేశానంటే నేను ఏదైతే చెయ్యాలి అనుకున్నానో దాన్ని పబ్లిక్కి తెలియజేయాలి కాబట్టి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాను, ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా ఇది తెలియజేద్దామంటే 10 మంది వచ్చారు, పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు. ఎక్కువ మంది రాలా, ఎందుకంటే ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు. కానీ ఇది చెప్పడం మొదలు పెట్టిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి టోటల్ మీడియా అంతా వచ్చేసింది. అన్ని రకాల ఛానల్ వాళ్ళు వచ్చేసారు, అన్ని పేపర్ల వాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే కాన్సెప్ట్లో కొత్తతనంగా అనిపించింది. నేను లివ్ ఇన్ రిలేషన్ అనేది ఒక కొత్తగా ప్రవేశపెట్టాను స్టార్టింగ్లోనే. లివ్ ఇన్ రిలేషన్ అంటే పెళ్లి కాకుండానే ఇద్దరు కలిసి జీవించవచ్చు భార్యాభర్తలాగా. అది మన చట్ట ప్రకారం కూడా చట్టబద్ధమైంది, చట్ట వ్యతిరేకమైంది కాదు, ఇల్లీగల్ కాంట్రాక్ట్ కాదు. మెయిన్ రూల్ 50 సంవత్సరాలు దాటుండాలి, అంతే కదా కంపల్సరీగా. ఆడ మనిషికైనా మగ మనిషి అంతే. 49 కూడా లేదు, 50 కంప్లీట్ అవ్వాలి. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే 40 దాకా మ్యాట్రిమోనియల్సే ఉన్నాయి, చాలా మందికి మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. 50 ఏళ్ళు దాటిన ఆడది బయటికి రావడానికి తనకి భయం ఒకటి, దానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటా, నాకు సూటబుల్ భర్త కావాలని ఎక్కడ వెతుక్కుంటుంది? వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే అక్కడికి వస్తారు, వెతుక్కుంటారు, వాళ్ళకి కావాల్సిన మనిషిని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎట్లా మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే రూల్స్ ఏంటంటే 50 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే అవకాశం. 49 కూడా తీసుకోం, 50 అంటే 50. తర్వాత ఆమె సింగిల్ అయి ఉండాలి, అంటే భర్తని పోగొట్టుకొని లేదా విడాకుల ద్వారా విడిపోయిన ఒంటరి ఆడదయ్యి ఉండాలి. ఎందుకంటే లీగల్గా యాక్సెప్టెడ్ కాదు, ఒక భర్తను ఇంకోళ్ళని పెళ్లి చేసుకోకూడదు, విడాకులు రాకుండా ఇంకోళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అంచేత లీగల్ డాక్యుమెంట్ ఉండాలి, చట్టపరంగా విడిపోయినట్టు. కొంతమంది మేము రాసేసుకున్నాం, స్టాంప్ పేపర్ మీద రాసేసుకున్నాం, మా పెద్దల ముందు రాసేసుకున్నాం అంటారు, అది చెల్లదు. ఒక ఐడి ప్రూఫ్ కావాలి, ఒక పాస్పోర్ట్ ఫోటో, ఒక ఐడి ప్రూఫ్, డెత్ ఆర్ డైవర్స్ సర్టిఫికేట్, ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాము. రిసెప్షన్లో ఈ 3 చూసుకుని ఇవి కంప్లీట్ అయితేనే ఆమెకు మెంబర్షిప్ ఇస్తారు, లోకల్ పంపిస్తారు. ఏ ఒక్కటి లేకపోయినా వెనక్కి పంపించేస్తాం. వాళ్ళని గ్యాదర్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఎలోన్ అబౌవ్ 50 years ఆఫ్ ఏజ్. ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్వయంవర వేదిక అనుకోండి, ఇది స్వయంవర వేదిక. అందరు వస్తారు, దండ తీసుకుని రాజకుమార్ వెళ్ళినట్టుగా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పరిచయం చేసుకుంటారు. వాళ్ళ ఊరు, పేరు, క్యాస్ట్, వయసు, ఎన్ని, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అంటే వాళ్ళకి ఎంప్లాయీ కావాలా, హౌస్ వైఫ్ కావాలా, గ్రాడ్యుయేట్ కావాలా, ఎడ్యుకేటెడ్ కావాలా అని వాళ్ళ రిక్వైర్మెంట్. లాస్ట్ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరైనా అంతే, ఆడ మగ ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందే. చాలా మంది రావంటారు, మాకు సిగ్గు అంటారు. పెళ్లి చేసుకోవడానికి రావడానికే సిగ్గుపడితే రేపు పెళ్లి చేసుకుని సొసైటీలో ఎలా బ్రతుకుతావు? తర్వాత నువ్వు వస్తే కదా నీకుంటో గుడ్డో చెముడో ఏమిటో తెలియాలి కదా మిగతా మనుషులకు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ముందు ధైర్యంగా రండి, మీ రిక్వైర్మెంట్ ఏంటో ధైర్యంగా చెప్పండి. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి పేపర్ ఇస్తాం. అందులో చెప్పిన వాళ్ళలో మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళ పేరు నోట్ చేసుకోండి. ఈ 10-12 సంవత్సరాల్లో మీరు చూసిన మార్పు ఏమన్నా ఉందమ్మా? చాలా మార్పు ఉందమ్మా. మొట్టమొదటి చెప్పాను కదా, 5తో ప్రారంభించిన కార్యక్రమం మొదలైన భయపడ్డాను. అది ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అయ్యేప్పటికి 20 మంది ఆడవాళ్ళు వచ్చారు, 70 మంది, మొత్తం టోటల్ 70 మంది వచ్చారు. అందులో 50 మంది మగవాళ్ళు, 20 మంది ఆడవాళ్ళు, అంటే 40% దాకా వచ్చారు. పర్వాలేదు, ఇక నేను ధైర్యంగా ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నాను. అలాగే ఈ 10-12 సంవత్సరాల్లో లేడీస్ బాగా పెరిగారు. దాదాపుగా తోడు నీడ ద్వారా ఎంతమంది ఒకటయ్యారు చెప్పాలంటే నేను సంఖ్య చెప్పలేనమ్మా. 500 దాటి 5 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత నేను లెక్క పెట్టడం మానేశాను, ఎందుకంటే మ్యారేజెస్ అవుతున్నాయి. అవి అప్పట్లో స్టార్టింగ్లో మీటింగ్ మొదలు పెట్టగానే 1-2 అదే రోజున అయిపోయేవి. పొద్దున్న మీటింగ్ మొదలు పెడితే సాయంత్రానికి మినిమం 2 అయ్యేవి. ఇప్పుడు కొంచెం స్లోగా అవుతున్నాయి. అంటే జనం కూడా మీరారు, తొందరపడి పెళ్లి చేసుకునే బదులు వాళ్ళతో మాట్లాడుకుని కొన్ని రోజులు పరిచయం చేసుకుని వాళ్ళకి మనకి సూట్ అవుతుందా లేదా చూసుకుని ఇన్ని చేసుకున్న తర్వాత ఒక నెలకో ఒక 15 రోజులకో
వాళ్ళు సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్ తోనే ఒకటవుతున్నారా, లేకుంటే లివింగ్ టుగెదర్ లివింగ్ దీంట్లో టుగెదర్ కూడా కూడా ఉంటున్నారా? ఉన్నారు, లివింగ్ టుగెదర్ కూడా ఉన్నారు. ఎందుకంటే తన కుటుంబం తనకుంటుంది, అవును, అతని ఎవరి కుటుంబం కుటుంబాలు అతనికి వాళ్ళకు ఉంటుంది ఉంటాయి. కదా. అసలు స్టార్టింగ్ లో చెప్పాలంటే 70% లివింగ్ రిలేషన్, 30% పెళ్ళిళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను, నాకంటే ఫాస్ట్ ఉన్నారు వీళ్ళు. ఆ, ఎట్లా వస్తున్నారు లివింగ్ రిలేషన్కి? ఆడవాళ్ళకి అంత తేలిగ్గా లివింగ్ రిలేషన్కి రావడం అంటే అంత తేలికైన విషయం కాదు అని నేను అడిగాను కూడా. మీకు పెళ్లిలో ఒక భరోసా ఉంది, ఒక గ్యారంటీ ఉంది, ఇందులో ఏమీ లేదు. కోర్టు కేసేయడానికి లేదు, డైవర్స్ లేవు, మెయింటెనెన్స్ లేదు, నథింగ్. ఇద్దరు ఫ్రెండ్స్లా కలిసి ఉంటారు, ఉండగలిగిన నాళ్ళు. వద్దనుకుంటే అంతే ఫ్రెండ్లీగా విడిపోతారు. ఇప్పుడు మీకు పెళ్లిలో ఒక భరోసా ఉంది, నాకు మెయింటెనెన్స్ కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు ప్రాపర్టీ కావాలని అడగగలుగుతారు. మెయిన్ ఆర్థిక సంబంధమైన విషయాల్లో అవును, ఇద్దరికి కూడా హక్కులు ఉంటాయి. అవును. కానీ ఇక్కడ అది లేదు. ఇక్కడ ఏమీ లేవు. తర్వాత ఒక 50 సంవత్సరాలంటే ఆయన ఒక జీవితాన్ని చూసుంటారు, అనుభవించారు. ఆవిడ ఒక జీవితాన్ని అనుభవించుంటారు. అవును. వీళ్ళ తాలూకు పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, కుటుంబం ఉంటుంది కదా. దాన్ని ఎదిరించి ముందుకొచ్చి చేసుకోవటం అంటే నిజంగా అసలు అభినందించాల్సిన విషయం కదా. అవును. అయితే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లో చాలా వ్యతిరేకత ఉండేది, పిల్లలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. లివింగ్ రిలేషన్ పెట్టిన కారణం కూడా అది. ఎందుకంటే మెయిన్ ప్రాపర్టీ ఇష్యూ. పిల్లలు ఏ కారణం చెప్పినా నా తల్లి బదులు ఇంకొక తల్లి వస్తుందా అని, తండ్రి బదులు ఇంకొక తండ్రి వస్తాడని ఏం చెప్పినా కూడా బాగా ధనవంతుల దాంట్లో వచ్చేది ప్రాపర్టీ ఇష్యూ. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే లీగల్గా ఆమెకు కూడా ఒక షేర్ ఉంటుంది, ఆ షేర్ పోవడం ఇష్టం లేదు. రెండోది కొంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఆవిడ వస్తే కొత్తగా వచ్చిన ఆవిడ మాతో కలవనిస్తుందా, మమ్మల్ని దూరం చేస్తుందా, సవితల్లి మమ్మల్ని కలుపుకుంటుందా లేదా, ఇలాంటి భయాలు కూడా కొన్ని ఉంటాయి. వీటితో పాటు ప్రాపర్టీ షేర్ కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ అనేది ఇద్దరి మధ్యన లేకపోతే కొంతమంది పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే, చివరి రోజుల్లో మనం చూడక్కర్లేదు, ఆవిడ చూసుకుంటుంది కదా, మనకి ఏంటి బాధ, మన బర్డెన్ తగ్గింది కదా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదా ఆయన సింగిల్గా ఉన్నాడు, పాపం ఆయనకో తోడు ఉంటే ఆయన దారిన ఆయన ఉంటాడు కదా అని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రాపర్టీ మనకు నష్టం లేనప్పుడు ఎట్లా పోతే మనకి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కారణం ఏదైనా లివింగ్ రిలేషన్లో ప్రాపర్టీ షేర్ ఆమెకి ఎప్పుడైతే లేదో చాలా మంది పిల్లలు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది, అవకాశం. అంచేత నేను లివింగ్ రిలేషన్ కూడా పెట్టాను. ఎందుకంటే ఇంకొకటి కూడా మీరు చెప్పినట్టు వీళ్ళ జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. ఈ ఇద్దరు కుటుంబాలు వేరు, వేరు వాతావరణంలో ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కలిసి జీవించగలరో లేదో కూడా మనకి తెలియదు, చెప్పలేము. వాళ్ళు ఒకవేళ జీవించలేకపోతే మళ్ళీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితం అంతా ఎందుకు, అంతే స్పీడ్గా వద్దనుకుంటే ఫ్రెండ్లీగా విడిపోతారు. బాబు నీకు నాకు సూట్ కాదు, నా జీవితం నాది, నీ జీవితం మీదని. నేను మొట్టమొదటి అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు, మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారమ్మా, మేము ప్రయత్నం చేస్తాం, కలిసి ఉండగలమా, ఫ్రెండ్స్ లాగా జీవితం అంతా ఉంటాం, కలిసి ఉండలేమనుకో నా బతుకింతే, నా ఒంటరితనమే నాకు రాసి పెట్టిందని వెనక్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతాం. కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితం ఎందుకు. తర్వాత ఇక్కడ ప్రధానంగా వచ్చే కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే, ఆస్తి విషయాలు ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఒకటి, ముఖ్యంగా పిల్లలు ఉన్నారంటే, ఆడమనిషికి కనుక పిల్లలు ఉన్నారంటే యాక్సెప్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ వయసులో మా అమ్మకు అవసరమా, చాలా అది నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోతుంది. అవును. ఇంకొక ప్రశ్న ఏంటంటే, శారీరకంగా వీళ్ళు ఎలాంటి ఆనందాన్ని అనుభవించలేరు, ఇలాంటప్పుడు అసలు వీళ్ళకి పెళ్ళి ఎందుకు అంటే ఆ కోణం వైపుకే ఆలోచిస్తారు తప్ప, రేపటి రోజున అమ్మకి ఒక తోడు అవసరం, ఏదైనా మంచి చెడు మాట్లాడుకోవాలన్న దేనికైనా మన జీవితాలు మనవి కదా అనే ఆలోచన ఏమన్నా పెరిగిందంటారా అప్పటికి ఇప్పటికి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అది కొంతమందికి అనుభవిస్తే తెలుస్తుంది, అంటే స్వానుభవంతో అర్థమవుతుంది. ఇప్పుడు పురిటినొప్పులు ఇలా ఉంటాయి అని ఊహించడం వేరు, అనుభవించడం వేరు. కొంతమంది ఊహించి మాత్రమే బాధపడతారు, కొంతమంది తెలియదు కూడా ఏమంత పెద్ద బాధలే అనుకుంటారు. ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. యంగ్ జనరేషన్లో 50+ వాళ్ళ గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు, ఒంటరితనం అంటే ఏంటో తెలియదు. 25 ఏళ్ల వయసులో ఒంటరితనం అనుభవించడం తేలికమ్మా. ఎందుకంటే పుస్తకాలు చదువుతారు, టీవీలు చూస్తారు, సినిమా చూస్తారు, ఏదో ఒక మనసు మళ్లించుకోగలుగుతారు. 50+ వచ్చిన తర్వాత 60s ఎస్పెషల్లీ 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళ సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కొన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయి. పుస్తకాలు చదివే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో ఒక తిండి మీద ఉండదు, ఆహారం మీద ఉండదు కదా, అలంకరణ మీద ఉండదు. కొత్త చీరలు, కొత్త నగలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది 25-30 ఏళ్ల వయసులో. 50-60 ఏళ్ల వయసు, 70 ఏళ్ళు ఇంకా కొత్త చీర కట్టుకోవాలి, కొత్త నగలు వేసుకోవాలి, తగ్గిపోతాయి. అవి తగ్గిపోతున్న కొద్దీ వీళ్ళ ఒంటరితనం కూడా పెరుగుతూ వస్తుంది. ఇవి తగ్గుతున్నాయి కాబట్టి ఇది పెరుగుతుంది. ఇది లేనప్పుడు ఏంటంటే దీంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. హోటల్కి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు ఆ టైం అంతా మిగిలిపోవడంతో ఒంటరితనం మిగిలిపోతుంది. దానివల్ల డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. మాకు ఒక మెంబర్ ఉంది, ఆమెకి ఎప్పుడు 300-400 ఉంటుంది బీపీ, ఇది షుగర్. స్ట్రెస్ వల్ల ఏమి లేదు, ఆమెకు వేరే సమస్య లేదు, కానీ ఒంటరితనం అనే ఒక దానివల్ల విపరీతమైన స్ట్రెస్. శ్రీహరి గారు, సినిమా యాక్టర్ శ్రీహరి గారు ఇంటర్వ్యూ చేశారు. ఆయనకు 72 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆయన 62 ఏళ్ల స్త్రీని, చౌదరీస్ వాళ్ళు. ఆయనకి పెళ్లికి ముందు విపరీతమైన డ్రింక్ అలవాటు ఉండేది.
ఆయన భార్య పోయింది, ఒంటరితనంతో రాత్రే కాదు పగలు కూడా తాగడం మొదలెట్టాడు. పగలు రాత్రి తాగేవాడు. ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఆయన ఎప్పట్లాగే డ్రింక్ చేస్తున్నాడు, ఆమె కూడా ఏం అభ్యంతరం పెట్టలేదు, ఆయనకు అలవాటు కాబట్టి. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున ఒక పండగ రోజు ఆవిడ తలస్నానం చేసి పట్టుచీర కట్టుకొని పూలు పెట్టుకొని ఇంట్లో ఏదో అటు ఇటు తిరుగుతుంటే ఈయనకి అనిపించింది, నా నట్టింట్లో లక్ష్మీదేవిలా కలకలాడుతూ తిరుగుతోంది. ఆమె ఒకప్పుడు విడో, ఈయన పెళ్లి చేసుకున్నాడు. బొట్టు పెట్టుకుని ముత్తైదుగా మళ్ళీ ఆ ముత్తైదుతనాన్ని అనుభవిస్తోంది ఆవిడ. నాకేదైనా జరిగితే ఈమె పరిస్థితి ఏంటి, మళ్ళీ అదే వైధవ్యం వస్తుంది. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన స్త్రీకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అన్న ఒక భావన ఆయన మైండ్లో వచ్చింది. మీరు నమ్మండి మానండి, ఆ రోజు నుంచి ఆయన ఈ రోజు వరకు మందు ముట్టలేదు. డాక్టర్స్ కూడా చెప్తారు ఆల్ ఆఫ్ ఏ సడన్ మానకూడదు, స్లోగా మానాలి అని. ఆయనకు అసలు మళ్ళీ టెంప్టేషన్ కూడా రాలేదట. నేను అడిగాను, జనరల్గా డ్రింక్ మానడం అంత తేలికైన విషయం కాదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు ఎలా మానగలిగారు, మీకేం ప్రాబ్లం రాలేదా? నాకేం ప్రాబ్లం రాలేదమ్మా, బాటిల్ ఎదురుగుండా పెట్టినా కూడా నేను టెంప్ట్ గాను. నా పాత ఫ్రెండ్స్ నన్ను పిలుస్తుంటారు అప్పుడప్పుడు, మరీ బలవంతం చేస్తే పెడతాను కానీ తాగను, అంతగా అయితే కూల్ డ్రింక్ తాగుతాను. అసలు మైండ్లో ఆ థాట్ వచ్చాక నాకు ఏదో సినిమాలో ప్రేమ్ నగర్లో వాణిశ్రీ కనిపించినట్టు ఆయనకి గ్లాసులో ఆవిడ కనపడుతుందో ఏంటో. అద్భుతమైన కథలండి, ఒక్కొక్కళ్ళ కథ నిజంగా ఒక్కొక్క కథగా చెప్పచ్చు. పిల్లల నుంచి వ్యతిరేకత తగ్గిందా? ఎందుకంటున్నానంటే నేను పిల్లలు పదే పదే, ఇప్పుడు ఆమె కూడా ఆమె పిల్లలు ఒప్పుకోలేదు. 50 ఏళ్ళు అనేసరికి ఖచ్చితంగా పిల్లలు మనవళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా అది. పిల్లలతో చాలా ప్రాబ్లం ఉంది. చాలా మంది పిల్లలు ఇప్పుడు మారారు, ముందుకు వస్తున్నారు, కానీ ఇంకా అక్కడక్కడ పిల్లలతో ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు ఈమె కూతురు కూడా ఒప్పుకోలేదు ఈ పెళ్లికి. మా పరువు ఏం పోతుంది, మా పరువు అంతా పోతుంది, 10 మంది అడుగుతారు, సిగ్గు చేయటం ఏదో అంది. ఈమె పిల్లని వ్యతిరేకించి బయటకు వచ్చేసింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు గుమ్మం దొక్కదండి, పిల్లని వ్యతిరేకించి బయటకు వచ్చేసింది. బయట వచ్చేసి పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఉండిపోయిన తర్వాత 1-2 సంవత్సరాలకి ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చింది తల్లి దగ్గరికి. ఎలాంటి ఆలోచన? పిల్లలే పెళ్లి చేసుకుని వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నప్పుడు ఈవిడికి అవసరమా? ముఖ్యంగా ఆవిడ వైపే టర్న్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పాను, అదే అనుకున్నామే 2 సంవత్సరాల తర్వాత మారి మళ్ళీ తల్లితో కలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఆలోచన శారీరకంగా కూడా లేనప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే, పెద్ద పొరపాటు ఎక్కడొస్తుందంటే అమ్మా, ఈ ఫిజికల్ నీడ్ అనుకునేది ఒకటి. పెళ్ళి అనేది అసలు నా ఉద్దేశంలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సెక్స్. సెక్స్ అనేది జీవితంలో ఇట్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్. పిల్లలు పుట్టడానికి, కుటుంబం పెద్దదవడానికి, వంశం పెద్దదవడానికి, పిల్లలు కలగడానికి, వాళ్ళ బాండింగ్ పెరగడానికి, ఇద్దరి మధ్యన ఒక ఎఫెక్షన్ పెరిగి ఈ కుటుంబం నుంచి నెక్స్ట్ జనరేషన్ అందించడానికి ఇది ఒక అవకాశం మాత్రమే. కానీ సెక్స్ ఒకటే జీవితం కాదు. జీవితంలో ప్రేమ ఉంది, ఎఫెక్షన్ ఉంది, బాండింగ్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇవన్నీ ఇద్దరు కలిసి వచ్చిన సమస్యల్ని ఫేస్ చేయడంలో ఎంత దగ్గర అవుతారు మానసికంగా. ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఫేస్ చేస్తారు దాన్ని. ఆయనకి అనారోగ్యం వచ్చింది అనుకో, మీకు పర్వాలేదు నేను ఉన్నానంటుంది. లేదా ఒక అప్పో సప్పో చేశారు, ఇంట్లో జాగ్రత్తగా పొదుపు చేద్దామని ఆవిడ భరోసా ఇస్తుంది, ఉన్నంతలో పొదుపు చేస్తుంది, వాళ్ళ బాండింగ్ దగ్గర అవుతుంది. ఒక స్పర్శ. మన హెల్పేజ్ ఇండియా వాళ్ళు హగ్ అని ఒక కార్యక్రమం పెట్టారు. అదేంటంటే, ముసలి వాళ్ళు ఎవరైనా కనపడితే బాగున్నారా తాతగారు అని దూరం నుంచి పలకరించడం కాదు, ఆయన చెయ్యి పట్టుకో ఆప్యాయంగా, ఆయన హగ్ చేసుకో, బాగున్నారా తాతగారు అని. అంటే స్కిన్ టు స్కిన్ టచ్ ద్వారా ఈ ఈ భరోసా, ఒక మానసికమైనటువంటి సంతృప్తి. ఇంతెందుకు, చిన్న పిల్లలు ఉన్నారు ఏడుస్తుంటారు, మీరు ఎత్తుకుని హగ్ చేసుకోండి, వెంటనే వాళ్ళు ఏడుస్తారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఏడుస్తున్నప్పుడు ఇలా కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఏడుస్తారు. ఎప్పుడైతే మీరు గుండెలు హత్తుకున్నారో ఇలా అల్లుకుపోయి ఏడుపు మానేస్తారు. ఆ హగ్లో వాళ్ళకి, ఆ స్పర్శలో ఒక మానసికమైన భరోసా. అలాగే వృద్ధులు కూడా, ఒక భార్య భర్త బంధువులు ఎవరో చనిపోయి ఏడుస్తున్నారు అనుకో, ఏడవకండి, మీరు దూరం నుంచి అల్లుకొని మీరు ఏడవకండి అని భరోసా ఇవ్వటం వేరు. ఆ స్కిన్ టు స్కిన్ టచ్లో వాళ్ళకి ఆ భరోసా వస్తుంది. అదేవిధంగా ఒంటరితనంలో కూడా ఏదైనా బాధపడుతున్నప్పుడు నీకు నేనున్నాను అనే ఒక భార్య కానీ భర్త కానీ ఒకరికొకరు భరోసా. ఆఖరి దశలో, ముఖ్యంగా చెప్పాలంటే ఆఖరి దశలో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న మనిషి గాజు కళ్ళతో నిర్వేదంగా, నిస్తేజంగా తన మంచం చుట్టూ చూసినప్పుడు, తన మంచం చుట్టూ తన వాళ్ళు, తన భార్య, తన పిల్లలు, లేదా తన భర్త, తన పిల్లలు, తన ఆత్మీయులు అందరూ ఉన్నప్పుడు ఆ ఫేస్లో ఒక చిన్న సంతృప్తి, ఒక మెరుపులా మెరుస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎవరినైనా, లేదా కథల్లో చూడండి. ఎందుకని? నా వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు అన్న ఒక సంతృప్తి. అందరూ ఎవరైనా ఒకరు రాకపోతే ఆ గాజుకోళ్ళు ఆ వ్యక్తి కోసం వెతుక్కుంటాయి. మనకి వాళ్ళకి మాట చెప్పలేకపోవచ్చు, కానీ ఆ కళ్ళు వెతుకుతే కళ్ళు చెప్తాయి మనకి, వెతుకుతున్నారు, పలానా వాళ్ళు లేరు, వాళ్ళ కోసం వెతుకుతున్నారని.
ఆ టైంలో వాళ్ళు బాధపడుతుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు నీకేం పర్వాలేదు డాక్టర్ గారు చెప్పారు తగ్గిపోతుంది బాధపడకు అని చేతిలో చెయ్యేసి మాట్లాడినప్పుడు ఆ చేతిలో ఈ చెయ్యి వేసిన ఆ స్పర్శ ద్వారా వాళ్ళకి ఎంతో సాంత్వన దొరుకుతుంది. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం ఇది. ఈ సాంత్వన అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. పసిబిడ్డ పాలు తాగే పసిబిడ్డ నుంచి మృత్యుతో పోరాడే వృద్ధుల వరకు కూడా ఈ సాంత్వన అనేది చాలా అవసరం. చాలా అద్భుతమైన కార్యక్రమం అంచేత ఎస్పెషల్లీ ఈ లోన్లీనెస్తో ఫీల్ అయ్యే వాళ్ళకి ఆ రకమైన సాంత్వన అవసరం. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి నీకు ఎందుకు నువ్వు ఏమైనా పిల్లల్ని కంటావని అడుగుతారే, పిల్లలు ఒకటే కాదు, దాని ద్వారా వాళ్ళిద్దరూ మానసికంగా దగ్గర అయ్యేందుకు ఒక ప్రక్రియ అంతే. ఇది అమ్మ తోడు నీడ ఫౌండేషన్. ఇప్పుడు మన ఈ కార్యక్రమం చూసి ఎవరైనా కూడా మీతో మాట్లాడాలి, ఈ బంధంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలమ్మా? ఎట్లా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి? నిజంగా చెప్పాలంటే అది నాకు మీ మీడియా ఇచ్చిన సపోర్ట్. ఎందుకంటే నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, నాకు ఒక క్లర్క్ ఒక అసిస్టెంట్ కూడా లేరు. కాల్స్ అటెండ్ అవ్వడం దగ్గర నుంచి కార్యక్రమం చేసే వరకు అన్నీ నేనే, ఆల్ ఇన్ వన్. అయితే ఇందులో నా బాధను అర్థం చేసుకున్న వాళ్ళు, నా ఒంటరి పోరాటాన్ని అర్థం చేసుకున్న మా మెంబర్సే కొంతమంది నాకు సపోర్ట్గా ఉంటారు. ఆ కార్యక్రమం చేసే రోజున ఒక హాల్ బుక్ చేయాలన్నా ఒక రిసెప్షన్ కౌంటర్ పెడతాం. మా వాళ్ళలోనే ఓ 10 మంది రిసెప్షన్ కౌంటర్లో కూర్చుంటారు. ఇవన్నీ స్క్రూటినీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఈ మెంబర్షిప్ రసీదులు అవన్నీ ఇస్తారు. ఈ కార్యక్రమం చేయడానికి మాకు మేమే, అందుకే నన్ను సెల్ఫ్ ఎంపవర్డ్ అండ్ వెల్ఫేర్ ఏజ్డ్ అని, దేనికైనా మాకు మేమే. సో డైరెక్ట్గా మీకు కాల్ చేయటమేనా? అంతే, డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కూడా మీ మీడియా ద్వారానే ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు ఎవరో ఒకరు, నా నెంబర్ తీసుకుంటారు, లేదా ఆర్టికల్ పేపర్లో వస్తుంది, అందులో కింద వాళ్ళ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ చూసి ఫోన్ చేస్తారు. అన్నిటికీ మించి హెల్పేజ్లో రాజేష్ అనే ఒక కురవాడు పనిచేసేవాడు. ఆ అబ్బాయి గురించి నేను ప్రతి దాంట్లో చెప్తాను. ఎందుకంటే ఆ అబ్బాయి సహకారం లేకపోతే, ఆ అబ్బాయి సపోర్టే లేకపోతే నేను ఇవాళ ఈ స్థాయిలో మీ ముందు నిలబడి ఉండేదాన్ని కాదు. నాకు ఏమీ తెలియకుండా కార్యక్రమం చేయాలనే ఆలోచన తప్ప దాన్ని ఎలా చేయాలో ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అబ్బాయి హెల్పేజ్ ఇండియా అంటే సీనియర్ సిటిజన్స్కి ఎన్జిఓ, అది అందులో పనిచేసేవాడు కాబట్టి సీనియర్ సిటిజన్స్తో డీల్ చేస్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి తెలిసి, అమ్మ మీరు ఇలా అన్ని అసోసియేషన్స్ తిరిగితే కాదు, మీరు దీన్ని ఒక సంస్థగా రిజిస్టర్ చేసుకోండి, మీరు సొంతంగా మీ ఆలోచన ఎలా కావాలనుకుంటున్నారో మీరు అలా చేయండి అని చెప్తే, నాకు ఎలా చేయాలో కూడా తెలియదంటే అప్పుడు ఆ అబ్బాయి అప్లై చేసి దానికి తోడున్న పేరు పెట్టి దాన్ని రిజిస్టర్ చేయించి ఆ రిజిస్టర్ పేపర్ తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఉన్న సపోర్ట్ ఏమైనా ఉంటే ఆ అబ్బాయి ఒక్కడే. 50 సంవత్సరాలు దాటి ఒంటరిగా ఉన్న మహిళలకి పురుషులకి మీరిచ్చే సలహా ఏంటి? మీరేం చెప్తారు తోడు నీడ ద్వారా? ఇది మీకు జీవితంలో నేను పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే, ముందు మీరు పిల్లలతో సంప్రదించుకోండి, తర్వాత రండి. అంతేగాని పిల్లలకు చెప్పకుండా దొంగతనంగా వచ్చేసి ఇక్కడ ఎవరితోటో సెటిల్ చేసుకుని అప్పుడు పిల్లలకు చెప్పి పిల్లలు వద్దనగానే ఇది మానేస్తారు. మీకు ధైర్యం ఉంటే రండి, ధైర్యం లేకపోతే రాకండి. ధైర్యం, మీరు సమాజాన్ని ఎదిరించగల ధైర్యం, మీ పిల్లల్ని ఎదిరించగల ధైర్యం ఉంటే రండి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయినా సరే వాళ్ళు కాదంటే ఇది నా జీవితం అనుకుంటే ముందుకు రండి. మా పిల్లలు ఒప్పుకోరండి అన్నప్పుడు రావద్దు. ఎందుకంటే రావడం, ఒక ఆమెతో మాట్లాడడం, ఆమె కొద్దిగా ఎమోషనల్గా అటాచ్ అవ్వడం, తర్వాత మీరు పెళ్లి చేసుకోకపోవడం, అమ్మ బాధపడడం, ఇవన్నీ అనవసరం. జీవితం మీది, దాన్ని మంచిగానో చెడ్డగానో నడుపుకునే బాధ్యత మీది. దాన్ని ఎలా నడుపుకుంటారో అది మీ చేతుల్లో ఉంది, మీరు నిర్ణయించుకోండి. కావాలంటే ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తారు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మొన్నే 3 రోజుల కిందట గల్ఫ్ కంట్రీ నుంచి ఎవరో 3 లేడీస్ ఫోన్ చేశారు యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు చూసి, మేము రావాలనుకుంటున్నాము దానికి అని. అంచేత ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మరీ అర్ధరాత్రి 12ంటికి మాత్రం కాంటాక్ట్ చేయదు, నా విన్నపం అది. మరీ రాత్రిళ్ళు ఫోన్ చేసేస్తున్నారు, అది కష్టం అవుతుంది. అంచేత మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. దేనికైనా సరే పెళ్ళే చేసుకోండి అని నేను చెప్పట్లేదు, అది కూడా చెప్తున్నాను. కేవలం పెళ్ళి ఒకటే జీవిత జయం కాదు. కమ్యూనిటీ లివింగ్ ఉంది, డే కేర్ సెంటర్ ఉంది, వీటిల్లో ఫాలో అవ్వచ్చు. లేదా మీ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మీరే 4 మనుషులు కలుపుకొని ఒక గ్రూప్ యాక్టివిటీ చేసుకోండి. ఎలా అయినా ఉండండి, 2 ఆడాళ్ళు ఉండండి, 2 మగాళ్ళు ఉండండి, ఒక ఆడ మగ ఉండండి. దుర్భరమైన ఒంటరి జీవితాన్ని అనుభవించద్దు, అదొకటే నేను కోరుకునేది. ఎలా ఉంటే సంతోషంగా ఉంటుంది మీకు మీరు నిర్ణయం చేసుకోండి. ధైర్యంగా ఉండాలి, అది ఉండాలి, అది ఉంటేనే మిగతావన్నీ వస్తాయి. అంచేత ధైర్యంగా ఉండండి. పరిష్కారం మీరు వెతుక్కోండి. పరిష్కారం ప్రతి సమస్యకి ఉంటుంది, దానికి 4-5 పరిష్కారాలు ఉంటాయి. కానీ ఆ పరిష్కారాలు మీకు ఏది సూట్ అవుతుందో చూసుకోండి, అది అప్లై చేసుకోండి. మీకు నేనున్నాను, ఏ రకమైన సమస్య వచ్చినా మీకు సొల్యూషన్ చెప్పడానికి నేనున్నాను. కాకపోతే మీరు ఆ సొల్యూషన్ ఫాలో అవ్వాలి, మీకు మీరే వెతుక్కోగలరు. ఎవరికైనా కావాల్సింది ధైర్యం అమ్మ. ఇంత పెరిగితే నేనే ధైర్యంగా నిలబడి 70 ఏళ్ళకి మాట్లాడగలుగుతున్నాను మీతో. ఈ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? జీవితం నేర్పింది. అంచేత మీరు కూడా అలాగే ధైర్యంగా నిలబడితే జీవితం ఎన్నైనా పాఠాలు నేర్పుతుంది. ఒంటరి పోరాటం కన్నా కూడా అంతే కదమ్మా. అంతే కదా, మీకు 10 మంది ఉన్నారు మీ తోడుగా అంటే మీరు ఎంతైనా పోరాటం చేయగలుగుతారు. ఆ ధైర్యాన్ని మించిన ఆస్తి లేదు మనకి ఈ వయసులో. అంతే.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఉంటాను.